అందరికీ నమస్కారం. ఈరోజు అవినాష్ రెడ్డి, ఎవరి అవినాష్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ప్రీ పాత్రటువంటి తమ్ముడు, యవ్వనస్తుడు. వాళ్ళ అత్త చెప్పిన దాని ప్రకారం ఇతను పార్లమెంట్లో క్వశ్చన్ చేయ బాబు అంటే, ఏంటి ఏపీలో అండి ఏమనుకున్నారు, మటన్ కన్నా నాటుకోడి రేట్ ఎక్కువ. మరి నాటుకోడి రేట్ ఎక్కువ అంటే ఫామ్లో ఉన్నటువంటి కోళ్ళని జాగ్రత్త కాపాడదు. మరి వేస్తున్నారు వ్యాక్సిన్లు అన్నీ చూస్తారా బాగా అని క్వశ్చన్ చేస్తూ ఉంటే పశుసంవర్ధక శాఖ మంత్రి ఒక్క నిమిషం బాబు అని చెప్పేసి, ఏ రాష్ట్రం అయ్యా మీది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మటన్ కన్నా నాటుకోళ్ళు రేట్ ఎక్కువ చూశాడు. ఏపీలో మటన్ 1000 రూపాయలు ఉంది కేజీ, నాటుకోడి కేజీ వచ్చేసి 500 రూపాయలు ఉంది. లెక్క తప్పు, చెప్పింది అబద్ధం. ఇక మా డ్యూటీ ప్రకారం ఏపీలో కోళ్ళ ఫాములకు సంబంధించి, నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బాగానే చూసుకుంటామని అన్నారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏదో ఒకటి అడగాల కదని అడగటం కాకపోతే, ఒక ఎంపీగా నేను పార్లమెంట్కి పంపితే ఏపీలో బోలెడు సమస్యలు ఉంటే, లేదు ఏపీ కేంద్రం నుంచి నిధుల విషయం లేదన్నా చేయాల్సిన మంచి ఉంటే అది అడగాల్సింది పోయి, మటన్ కన్నా నాటుకోడి రేటు ఎక్కువ ఎవడు చెప్పాడు? ఈరోజు నెలలు కొన్నావు, పోని కొన్ని ఎవరిని అడిగావా? క్రాస్ చెక్ చేసావా? ఒకవేళ వంట మనిషి చెప్పాడేమో, ఈ నాటుకోడి వండమని అంటాడు. ఆ వంట మనిషి రెగ్యులర్గా మటన్ తింటారని చెప్పేసి మటన్ ఉంటాడు. ఏంది మటన్ ఉండేవారు కానీ నాటుకోడి అమ్మ బాబోయ్ బాగా రేట్ ఎక్కువండి, అందుకని నాటుకోడి తేకుండా మటన్ తెచ్చని చెప్పినట్టున్నాడు. దాంతో అడిగేశాడు. వీళ్ళు ఎంపీలు, వైసీపీ ఎంపీ. ఎవర్రా బాబు ఈ వైసీపీని గెలిపించిన వాళ్ళు? ఎవర్రా బాబు ఇంకా జై జగన్ అంటున్న వాళ్ళు? ఎవర్రా బాబు ఇంకా వచ్చేసి వైసీపీ అమ్మ పార్టీ అంటున్న వాళ్ళు? క్రాస్ చెక్ చేసుకోండిరా. మరింత దారుణంగా ఏంట్రా బాబు? నాటుకోడి రేటు, నాటుకోడి మాంసం రేటు మటన్ కన్నా ఎక్కువ ఉందా ఏపీలో? అదో పెద్ద సమస్య. దాన్ని పార్లమెంట్ అడిగాడా అవినాష్ రెడ్డి? దండవరా అయ్యా.